బ్రో ఎలా చూస్తా ఉన్నారు విద్యార్థుల నాయకులుగా సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా ఉన్నారు కదా, ఎట్లా ఉంది మీ పరిస్థితులు, ఎలా ఉన్నాయి, మీ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ తొలి దశతోడు మొదలుకొని మలిదశ ఉద్యమం వరకు ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా పోరాటం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర ఎనలేనిది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వారి యొక్క విద్యార్థి సంఘాల నాయకులైనా కానీ విద్యార్థులైనా వారి యొక్క త్యాగాలను ఎంతో పనంగా పెట్టి త్యాగాలు చేస్తే తప్ప ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సిద్ధించలేదన్న విషయం తెలంగాణ ప్రజానీకానికి మొత్తం తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల కలలు ఆశలు నెరవేరే విధంగా ఈ యొక్క 10 సంవత్సరాల పరిపాలన సాగలేదనే విషయం కూడా ప్రజానీకానికి అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఏదైతే ఈ యొక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీని ఎంత నిర్వీర్యం చేసిన విషయం కూడా అందరికీ తెలుసు. అయితే ఈ రోజున ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీని దానికి ఉన్నటువంటి ఉద్యమ చరిత్రని తెలుసుకొని గుర్తించి ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి దానికి ఎంతో అంత చేయాలి, అది ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి ఘనత ఉస్మానియా యూనివర్సిటీకి ఉందని ఆయన ఈ యొక్క యూనివర్సిటీకి విచ్చేసి సమస్యలను గుర్తించి రేపు వచ్చే 10వ తారీఖు డిసెంబర్ 10వ తారీఖు నాడ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి ఏం కావాలో ఆయన ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. ఇంకొకటి ఏంటంటే మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఇంకొక డిమాండ్ కూడా చేస్తున్నాము. ఇది ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం చేయలేదు. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 యూనివర్సిటీలు కూడా ఉద్యమం చేయడం జరిగింది. ఆ యొక్క యూనివర్సిటీలు కూడా ఎంతో నిర్వీర్యానికి గురి కావడం జరిగింది. వాటిని కూడా గుర్తించాలి, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ యూనివర్సిటీలను కూడా సందర్శించి ఆ యొక్క యూనివర్సిటీలకు కూడా నిధులు కేటాయించి ఆ యూనివర్సిటీలు కూడా ముందుకు పోయే విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దీనికి ప్రోత్సాహం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జార్జ్ రెడ్డి పీడిఎస్యూగా మేము అనేక 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క యూనివర్సిటీ విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ లెవెల్ నుంచి తెలుసుకొని ప్రొఫెసర్లతో కూర్చొని చర్చించి ఒక స్టూడెంట్ ఎజెండాను నిర్మించడం జరిగింది. ఆ యొక్క స్టూడెంట్ ఎజెండాలో ముఖ్యమైన అంశాలు ఏమంటే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వ యూనివర్సిటీలో వసూలు చేసినట్టుగా మెస్ డిపాజిట్ల పద్ధతిను 15,000 నుంచి 20,000 రూపాయలు మెస్ డిపాజిట్లు తీసుకోవడం జరిగింది. వాటిని కూడా తక్షణమే రద్దు చేయాలి, ఉచిత మెస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రత్యేక ఫెలోషిప్ సీఎం ఫెలోషిప్ని కూడా పరిచయం చేయాల్సిందిగా మేము యొక్క స్టూడెంట్ ఎజెండాలో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ మధ్య గుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెయిన్ రోడ్ పోతుంది. దానివల్ల విద్యార్థులు రోడ్డు దాటే క్రమంలో యాక్సిడెంట్లకు గురవుతారు. ఆ క్రమంలో వారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బంది పడతారు. ఈ యొక్క హెల్త్ పాలసీని కూడా తీసుకురావాలి. జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా విద్యార్థులు కల్పిస్తే వాళ్ళు వెంటనే కార్పొరేటు వైద్యాన్ని కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి కూడా సీఎం గారు ఆలోచించి ఈ యొక్క వీటన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక మంచి చేయాలనే ఒక ఆలోచనతోటి ఏదైతే 10వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారో మేము జార్జ్ రెడ్డి పీడిఎస్గా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రభుత్వ యూనివర్సిటీలను కూడా పట్టించుకొని వాటి అభివృద్ధికి కూడా దోహదం మంచి నిర్ణయాలు తీసుకోవాలనేది మేము జార్జ్ రెడ్డి పీడిఎస్గా సీఎంకి విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవానికి ఏదైతే 10 సంవత్సరాల నుంచి ఎంత నిర్వీర్యానికి గురైందంటే దానికి మెస్సు సౌకర్యాలు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంత ఘోరంగా ఉంటాయంటే దానికి ఉదాహరణ ఉస్మానియా యూనివర్సిటీ లా మెస్సు. ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి అసలు లా మెస్సే కూడా ప్రొవైడ్ చేయనటువంటి దీనమైన పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. అదేవిధంగా స్టాఫ్ నాన్ టీచింగ్ లేరు, టీచింగ్ 1200 ఖాళీలు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాయి. అదేవిధంగా సైన్స్ కాలేజీకి వెళ్తే ల్యాబ్ సరిగ్గా లేదు. కంప్యూటర్ ల్యాబ్కి వెళ్తే 100 మంది విద్యార్థులు ఉంటారు, సైన్స్ విద్యార్థులు 2 కంప్యూటర్లు మాత్రమే ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా పరిశోధనలు చేయాలి, ఏ విధంగా రీసెర్చ్ చేయాలి, వారి యొక్క నైపుణ్యాలని ఏ విధంగా ప్రపంచానికి పరిచయం చేయాలనే విషయాన్ని కూడా ఈ యొక్క 10 సంవత్సరాల్లో ఏనాడు కూడా జరగలేదు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఈ యూనివర్సిటీ సందర్శించడం అనేది పర్యటన మంచి ఆలోచన, హర్షించదగ్గ విషయం. వీటన్నింటినీ కూడా చర్చించి
విద్యార్థి సంఘాల నాయకుల విద్యార్థుల యొక్క సూచనలు కూడా తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే యూనివర్సిటీకి నిధులు కేటాయించారో వాటిని కేవలం భవన నిర్మాణాల కోసమే కాకుండా విద్యార్థుల సెంట్రిక్గా వారి మౌలిక వసతుల కోసం అదేవిధంగా రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేసే విధంగా కూడా ఈ యొక్క నిధులను కేటాయించాలనేది మేము జార్జిరెడ్డి పీడిఎస్గా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.